తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నమస్కారం. టెట్ పరీక్షలో భాగంగా పేపర్ 1 తెలుగులో ఛందస్సు పద్య లక్షణాలను గురించి మనం ఈ తరగతిలో చర్చిద్దాం. అయితే గత తరగతిలో మనం అసలు ఛందస్సు అంటే ఏమిటి, గురువులు లఘువులు అంటే ఏమిటి, గురులఘువుల నిర్ధారణ ఎలా చేయాలి, గురులఘువులతో గణాలను ఎలా ఏర్పరచాలి, అక్షరాలను సంఖ్యను బట్టి గణాలు ఎన్ని రకాలు, లక్షణాలను బట్టి గణాలు ఎన్ని రకాలు, అదేవిధంగా ప్రాస అంటే ఏమిటి, యతి అంటే ఏమిటి మొదలైనటువంటి అంశాలను చర్చించడం జరిగింది. ఈ తరగతిలో అసలు పద్యాలు ఎన్ని రకాలు, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, అందులో వృత్త పద్యాలు ఏ లక్షణాలను కలిగి ఉంటాయి మొదలైనటువంటి అంశాలను ఈ తరగతిలో చూద్దాం. ఇది ఛందస్సు. ఈ పద్య భేదాలను బట్టి, పద్య లక్షణాలను బట్టి మనం ఈ పద్యాలను 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరుగుతుంది. 1 వృత్త పద్యాలు, 2 జాతి పద్యాలు, 3 ఉపజాతి పద్యాలు. వృత్తాలు, జాతులు, ఉపజాతులు అని పద్యాలను స్థూలంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అయితే ఇందులో వృత్తాలు అంటే ఏమిటి అంటే గణ నియమం, యతి నియమం, ప్రాస నియమం కలిగిన పద్యాలకు వృత్తములు అని పేరు. గుర్తుపెట్టుకోవాలండి, ఇది అడగడానికి అవకాశం ఉంది. గణ నియమం ఉంటుంది, యతి నియమం ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది. గణ నియమం అంటే ఏమిటంటే ఒక పాదంలో వరుసగా ఏ గణాలు వస్తాయో పద్యంలోని 4 పాదాలలో వరుసగా అవే గణాలు వస్తాయి. ఉదాహరణకు ఒక పద్యంలో బా రా నా భ భ ర వ అనే గణాలు వచ్చినాయి అనుకుందాం. బరనబ బరవ అనేవి మొదటి పాదాన్ని మనం గణ విభజన చేస్తే బరనబ బరవ అని వస్తే ఆ పద్యంలోని 2వ పాదాన్ని గణ విభజన చేసినా బరనబ బరవే వస్తుంది. 3వ పాదమైనా 4వ పాదమైనా అలాగే. ఇట్లా అన్ని పాదాలలో సమానమైన గణాలు ఉన్నప్పుడు దాన్ని గణ నియమం అంటాం. యతి నియమం అంటే ఏమిటంటే, యతి అంటే మనం గత తరగతిలో చెప్పుకున్నాం, పాదాది అక్షరం, పాదములోని మొదటి అక్షరం యతి. అయితే దానికి సమానమైన అక్షరం ఆ పాదంలో మరొక చోట ఉంటుంది. అది ఆ లక్షణాన్ని బట్టి ఏ సంఖ్య వద్ద ఉంటుందో అక్కడ ఉంటుంది. ఉదాహరణకు అదే ఉత్పలమాల పద్యంలో 1వ అక్షరంలో ఉంటే మళ్ళీ 10వ అక్షరంలో దాని సమానమైన అక్షరము మనకు కనిపిస్తుంది. అంటే ఇది యతి నియమం. చివరగా ప్రాస నియమం. ప్రాస నియమం అంటే పద్యంలోని 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. పద్య పాదంలోని 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. ఒక పాదంలో 2వ అక్షరం ఏదైతే ఉంటుందో 4 పాదాలలో అదే హల్లు ఉన్నట్లయితే దాన్ని ప్రాస నియమం అంటాం. ఇట్లా గణ నియమం, యతి నియమం, ప్రాస నియమం ఈ 3 కలిగిన పద్యాలకు వృత్త పద్యాలు అని పేరు. ఇవి మనకు 10వ తరగతి స్థాయిలో చాలా వృత్త పద్యాలు ఉంటాయి. వృత్తాల్లో విశేష వృత్తాలు అనేకం ఉంటాయి. కానీ మనకు మన సిలబస్ అనుసరించి పాఠశాల స్థాయిలో మనకు పరిచయం అయ్యే పద్యాల్లో ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, శార్దూలం ఇవి సాధారణంగా కనిపిస్తాయి. అరుదుగా మత్త కోకిల కూడా కనిపిస్తుంది. 9వ తరగతిలో మనకు ఒక చోట మత్త కోకిల పద్యం కూడా కనిపిస్తుంది. అంటే నేను అనేది ఏమిటంటే ఈ వృత్తాలు మాత్రం తప్పకుండా అభ్యర్థులు సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండవలసినటువంటివి. ప్రత్యేకించి టెట్ 1 అభ్యర్థులకు జాతి ఉపజాతి పద్యాల కంటే కూడా వృత్త పద్యాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు 8వ తరగతి స్థాయిలో ఇవి పరిచయం అవుతాయి. కాబట్టి వీటి మనం ఎక్కువగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వృత్తాల తరువాత జాతులు. ఈ జాతి పద్యాలు, ఈ జాతి పద్యాల్లో ఏముంటుంది అంటే గణ నియమం లేకుండా కేవలం యతి ప్రాస నియమాలు కలిగి ఉండేవి జాతి పద్యాలు. ఎందుకంటే 1వ పాదంలో ఏ గణాలైతే వస్తాయో అవే గణాలు 2వ పాదంలోనూ 3వ పాదంలోనూ రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రాస నియమం మాత్రం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా యతి నియమం కూడా తప్పకుండా ఉంటుంది. ఇది జాతి పద్యాల యొక్క లక్షణం. గణ నియమం లేదు. యతి నియమం,
ప్రాస నియమం ఉంటాయి. ఇవి మనకు ప్రధానంగా కనిపించేటటువంటి జాతి పద్యాల్లో కందం, ద్విపద పద్యాలను మనం గమనించవచ్చు. కంద పద్యంలోను ద్విపద పద్యంలోనూ ప్రాస నియమం ఉంటుంది, యతి నియమం ఉంటుంది. అయితే ద్విపదలో కొన్ని చోట్ల ప్రాస నియమం కనిపించదు. ఆ ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అంటాం. అది ఉపజాతిలోనికి వస్తుంది. మంజరీ ద్విపదలో ప్రాస నియమం ఉండదు. ఇవి జాతి పద్యాలు. ఇక ఉపజాతి పద్యాలు, ఇందులో గణ నియమము ఉండదు, ప్రాస నియమం కూడా ఉండదు. కేవలం యతి నియమం మాత్రమే కలిగిన పద్యాలను ఉపజాతి పద్యాలు అంటారు. గణ నియమము ప్రాస నియమం లేకుండా, అంటే సమానమైనటువంటి అవే ముందు ఏ గణాలైతే వచ్చినాయో అవే అక్షరాలు రెండవ పాదంలో, మూడో పాదంలో, నాలుగో పాదంలో రావాల్సిన అవసరం లేదు. ప్రాస నియమం అంటే రెండవ అక్షరం ఒకే విధంగా ఉండవలసిన అవసరం కూడా లేదు. అట్లా లేకుండా ఉండే పద్యాలని మనం ఉపజాతి పద్యాలు అంటున్నాం. ఇందులో మనకు ప్రధానంగా ఆటవెలది, తేటగీతి, సీస పద్యాలు మనం గమనించవచ్చు. ఇవి ఉపజాతి పద్యాలు. ఇట్లా ఇందులో కూడా మనకు ప్రశ్న అడిగే సరళి కూడా కేవలం యతి నియమం మాత్రమే కలిగిన పద్యము, జాతి, ఉపజాతి, వృత్తము ఏది కాదు, ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే గణ, ప్రాస, యతి నియమాలు 3 ఉంటేనేమో వృత్తపద్యం, గణ నియమం లేకుండా ప్రాస, యతి నియమాలు ఉంటేనేమో జాతి పద్యం, కేవలం యతి నియమం మాత్రమే కలిగిన పద్యాలు ఉపజాతి పద్యాలు. ఇది అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇక వృత్త పద్యాల గురించి చూద్దాం. ఈ వృత్తాలలో ప్రధానంగా మనకు కనిపించేది ఉత్పలమాల. దీన్ని కలువ పూల దండ అంటాం. ఉత్పలమాల అనే దానికి అర్థం. అయితే ఈ పద్యంలో మనకు 4 పాదాలు కనిపిస్తాయి. ఉత్పలమాలలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు అంటే 4 లైన్లు అంతే. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు భర, నభ, భరవ అనే గణాలు వరుసగా వస్తాయి. అంటే పద్యం మనం రాసేటప్పుడు కూడా ఎక్కడికి పడితే అక్కడికి రాసి మిగిలింది ఇంకొక లైన్గా రాయడానికి వీల్లేదు. దాంట్లో ఎన్ని గణాలు ఉండాలనో ఆ పాదంలో అన్ని గణాల తర్వాతనే రెండవ పాదం ప్రారంభమవుతుంది. అట్లా మొదటి పాదంలో బ, ర, న, బ, బ, ర, వ ఈ గణాలు వరుసగా వస్తాయి. ఇందులో బ, ర, న, బ, బ, ర వరకు అన్ని 3 అక్షరాల గణాలు. చివరికి మాత్రం ఒక లఘువు గురువు మిగులుతుంది కాబట్టి అది వగనం. లఘువు గురువు మాత్రమే మిగులుతుంది కాబట్టి అది వగనం. అట్లా ఈ బర, నభ, బరవ అనే గణాలు వరుసగా వస్తాయి. పదవ అక్షరం యతిమైత్రిగా ఉంటుంది. పదవ అక్షరం యతి అంటే ప్రతి పాదంలో మొదటి అక్షరం ఏది ఉంటుందో పదవ అక్షరం కూడా దానికి సమానమైన పదం ఉంటుంది. ఉదాహరణకు కా ఉందనుకోండి, అక్కడ కా మొదటి అక్షరంలో కా ఉన్నంత మాత్రాన పదవ దాంట్లో కేవలం కా మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. కా ఉండొచ్చు, గా కూడా ఉండొచ్చు. అంటే అందులో మనకు కక్క, గాఘాల్లో ఏ అక్షరమైనా కాకు యతిమైత్రి కుదురుతుంది. అట్లా ఆ యతిమైత్రి అక్షరం ఎప్పుడైనా 1వ అక్షరం ఏది ఉంటుందో దానికి సమానమైన అక్షరం మనకు 10వ అక్షరంగా ఈ ఉత్పలమాలలో కనిపిస్తుంది. ఇంకొకటి, ఉత్పలమాలలో ప్రతి పాదంలో కూడా మనం లెక్క పెడితే 20 అక్షరాలు వస్తాయి. 20 అక్షరాలు వస్తాయి. అట్లా 4 పాదాలలో కూడా 20 అక్షరాలతో ఉంటుంది. ఇక చివరగా ప్రాస నియమం ఉంటుంది. తప్పకుండా మొదటి పాదంలో 2వ అక్షరం ఏదైతే ఉంటుందో తర్వాత పాదంలో ఆ 2వ అక్షరం అదే ఉంటుంది. 3వ పాదంలో కూడా అదే ఉంటుంది. 4వ పాదంలో కూడా అదే హల్లు ఉంటుంది. ఇక్కడ హల్లు మాత్రం ప్రాస నియమంలో హల్లు మాత్రం ఒకే విధంగా ఉంటుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి అచ్చు మారవచ్చు. ప్రాస గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా మనం ఈ విషయం చెప్పుకున్నాం. ప్రాస నియమం చెప్పేటప్పుడు ఏమిటంటే, ప్రాస నియమంలో ఉండేటటువంటి హల్లు 2వ అక్షరంలో ప్రాసాక్షరం సేమ్ ఉంటుంది, కానీ దానిలోని అచ్చు మారవచ్చు. ఉదాహరణకు క వచ్చిందనుకోండి, 2వ అక్షరంలో కీ రావచ్చు, 3వ అక్షరంలో కు రావచ్చు, మళ్ళీ కానైనా రావచ్చు. అంటే నేను అనేది ఏమిటంటే అచ్చు మారవచ్చు కానీ హల్లు మాత్రం అదే ఉంటుంది. ఇది ప్రాస నియమం. చూడండి, ఒక పద్యం చూద్దాం, మీకు తేలికగా అర్థమవుద్ది.
నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై, తర్వాత చల్లెడువాడు అని తర్వాత పదం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నల్లని అన్నప్పుడు నా అక్షరాన్ని గురువుగా రాసాం ఇక్కడ. ఎందుకని? దాని పక్కకు ఉన్నటువంటి అక్షరానికి లావత్తు వచ్చింది. లావత్తు వచ్చినప్పుడు అంటే మనం ముందే చెప్పుకున్నాం, ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందు ఉన్న అక్షరం గురువు అవుతుంది. నల్లని అన్నప్పుడు లావత్తుంది కాబట్టి దానికి ఉన్నటువంటి ముందు ఉన్న అక్షరం ఏదైతే ఉందో ఆ నా అనేది గురువు అవుతుంది. ల అనేది ద్విత్వాక్షరం అయినప్పటికీ అది లఘువే అవుతుంది. ని దీనికి దీర్ఘం లేదు, సున్నా లేదు, ఇది తప్పకుండా లఘువే అవుతుంది. నల్లని అన్నప్పుడు గురువు లఘువు వచ్చింది. ఇక్కడికి ఒక విభాగం చేసుకున్నట్లయితే గురువు లఘువు మనకేమవుతుంది? 3 అక్షరాల గణాల్లో భగనం, ఆది గురువు ఉన్నది భగనం అని చెప్పుకున్నాం కాబట్టి ఇది భా. తర్వాత వాడు పద్మనయనంబుల, వా అన్నప్పుడు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. డు అనేది దీర్ఘం లేదు, సున్నా లేదు కాబట్టి అది లఘువు అవుతుంది. పద్మనయనంబుల వాడు అన్నప్పుడు అన్నప్పుడు ద్మా అనేది సంయుక్తాక్షరం అవుతుంది కాబట్టి దానికి ముందు ఉన్నటువంటి పా గురువు అవుతుంది. వాడు పద్మలో పా గురువు అంటే గురువు లఘువు గురువు, ఇది రగనం అవుతుంది. మొదటిది భగనం అవుతుంది, రెండవది రగనం అవుతుంది బా రా. మూడవది పద్మనయ అన్న కాడ ద్మ అనేదానికి ఒత్తున్నప్పటికీ దానికంటే ముందుది గురువు అయింది, అది మాత్రం లఘువే అవుతుంది. తర్వాత నా అనేది లఘువే అవుతుంది, య అనేది కూడా లఘువే అవుతుంది. 3 లఘువులు ఉన్నాయి కాబట్టి అది నగనం. బా రా నా. తర్వాత నంబుల, పద్మనయ నంబుల, సున్నా ఉంది కాబట్టి గురువు అవుతుంది. బు లఘువు అవుతుంది, లఘువు అవుతుంది. పద్మనయ బు అనేది కూడా లఘువే అవుతుంది. ఇక్కడ కొమ్ము ఉంది కాబట్టి అది గురువు అనుకోవడానికి లేదు, కొమ్ముకు దీర్ఘం ఉంటేనే గురువు అవుతుంది, లేకపోతే లఘువు అవుతుంది. నయనంబుల అన్నప్పుడు గురువు లఘువు, ఇది కూడా భగనం అవుతుంది. వాడు కృపా అన్నప్పుడు వాడు అనేది వాగ్ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. గురువు. క్రు కూడా లఘువే అవుతుంది, ఎందుకంటే క్రు అనేది సంయుక్తాక్షరం కాదు. తలకట్టు దీర్ఘాల్లో కొమ్ము దీర్ఘం తర్వాత కాకు రూత్వం వస్తుంది. ఈ రూత్వం అనేది సంయుక్తాక్షరం కాదు కాబట్టి ఇది కూడా లఘువే అవుతుంది. లఘువే అవుతుంది. వాక్ దీర్ఘం ఉంది కాబట్టి ఇది మాత్రం గురువు అవుతుంది, ఇది భగనం అవుతుంది. కృపారసం పా గురువు, ర లఘువు, సం గురువు లఘువు, ఇది రగనం అవుతుంది. బు అనేది లఘువు, పై అనేది గురువు అవుతుంది. కృపారసంబుపై ఇంతవరకు. ఇది చూడండి, మొదట గురువు లఘువు బా, గురువు లఘువు రా, 3 లఘువులు నా, గురువు లఘువు బా, గురువు లఘువు బా, గురువు లఘువు రా, ఒక లఘువు గురువు చివరికి వీలింది కాబట్టి అది వా. బా రా నా బా బా రా వా, బరనబ బరవా. ఇవి ఉత్పలమాలలో వచ్చేటటువంటి గణాలు. ఇందులో చూడండి, మనం 1వ అక్షరానికి 10వ అక్షరం ఎత్తి చెల్లుతుంది అనుకున్నాం కదా. ఇందులో నా అనేది యతి, ఇది మొదటి అక్షరం. ఇక్కడి నుంచి లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 9 10, 10వ అక్షరంలో నమ్ ఉంది చూడండి. అంటే 1వ అక్షరానికి 10వ అక్షరంలోని నాకి యతి చెల్లుతుంది కాబట్టి దీన్ని యతి అంటాం. ఈ అక్షరాలన్నీ మీరు లెక్క పెట్టండి, కరెక్ట్గా ఇవి 20 అక్షరాలు ఉంటాయి. ఇవి అంటే మనం రాసుకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలకు ఇట్లాంటి పద్యం రాసినప్పుడు అది సరిపోతుంది. అట్లా మళ్ళీ 2వ పాదం ప్రాసనియమం ఉందనుకున్నాం కదా, ఈడ లా వచ్చింది. మరి 2వ పాదం కూడా లాతోటే, 2వ అక్షరం లా ఉండాలి. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు,
చల్లెడు అన్నప్పుడు లే, మళ్ళీ లాకు ఏత్వము లావత్తు వస్తుంది కదా, కాబట్టి జల్లే నల్ల జల్లే అంటే ప్రాస నియమం కూడా కలుస్తుంది. ఇట్లా ప్రాస నియమం ఉండాలి, యతి గలవాలి, అదేవిధంగా భరణభ భరవ అనే గణాలు వరుసగా రావాలి. ఇది ఉత్పలమాల. ఇట్లాంటి వాటి నుంచి ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పద్యం యొక్క పద్య లక్షణాలను కీన్ అబ్జర్వేషన్ తోటి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవ పద్యం విషయానికి వచ్చినట్లయితే చెంపకమాల. చెంపకమాల ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. చెంపకమాలలో 4 పాదాలు ఉంటాయి. ఉత్పలమాలలాగే ప్రతి పాదమందు నా జ బ జ జ జ ర, నజ బజ జ జ ర అనే గణాలు వరుసగా వస్తాయి. నజ బజ జ జ ర అనే గణాలు వస్తాయి. అయితే ఇందులో 11వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. ఇంతకుముందేమో మనం ఉత్పలమాలలో 10వ అక్షరం అనుకున్నాం. ఇందులో 1వ అక్షరానికి లెక్క పెడితే 11వ అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది. అదేవిధంగా ప్రతి పాదంలో కూడా 21 అక్షరాలు ఉంటాయి. మనం ఉత్పలమాలలో అయితే ప్రతి లైన్లో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉండాలనుకున్నాం. చెంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఒక ఉదాహరణతో చూసినప్పుడు మనకు తేలికగా అర్థమవుతుంది. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు అని తర్వాత వస్తుంది. ఆ చదువు అన్నప్పుడు మళ్ళా ద యతి ప్రాస చెల్లుతుంది. ఇక్కడ చూడండి, చదువది ఎంత గల్గిన, చదువది చదువ 3 లఘువులు, ఇక్కడి వరకు ఒక గణం నగనం. చదువది ఎంత, ది లఘువు, ఎం గురువు, త లఘువు, లఘువు గురువు లఘువు. చదువది ఎంత గల్గిన, గురువు లఘువు లఘువు. చదువది ఎంత గల్గిన రసజ్ఞత, ర లఘువు అవుతుంది, సా గురువు అవుతుంది. ఎందుకంటే జ్ఞ అనేటటువంటి సంయుక్తాక్షరానికి ముందుంది కనుక సా గురువు అవుతుంది, జ్ఞ లఘువు అవుతుంది, త లఘువు అవుతుంది. ఇన్సుక ఇం గురువు అవుతుంది, 0 ఉంది కనుక చు లఘువు, క లఘువు. చాలకున్న నా, చాలకున్న నా, చా గురువు, లఘువు, కు గురువు అవుతుంది. ఎందుకంటే దానికంటే ముందున్న అక్షరం ద్విత్వాక్షరం కనుక ముందుంది గురువు అవుతుంది. నా అనేది ద్విత్వాక్షరం అయినప్పటికీ దీర్ఘం లేదు కనుక అది లఘువే అవుతుంది. నా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. ఇక్కడ మొదటి 3 నా అంటే 3 లఘువులు వస్తున్నాయి కాబట్టి నా, లఘువు గురువు లఘువు జ, తర్వాత లఘువు గురువు లఘువు జ, గురువు లఘువు లఘువు బ, నా జ బ నా జ బ జ జ జ ర అనే గణాలు వరుసగా వస్తాయి. ఇందులో మరి గణాలన్నింటినీ కూడా కరెక్ట్గా విభజన చేసుకొని మీరు చూడండి. నా జ బ జ జ జ ర అనే గణాలు వరుసగా వస్తాయి. ఇందులో కూడా 1వ అక్షరానికి 11వ అక్షరం లెక్క పెట్టండి. ఈ చ అనే దానికి 1 2 3 4 5 6 7 8 9 10 11వ అక్షరం సా వచ్చింది. ఇప్పుడు చాచా జజ్జలకు చ అనే అక్షరానికి చాచా జజ్జ స ష సా ఈ అక్షరాలకు యతి చెల్లుతుంది. అంటే వాటి సమానమైన అక్షరాలు అనుకున్నాం మనం, అదే అక్షరం రావాలనుకోలేదు. కాబట్టి చ అనే అక్షరానికి సా అనే అక్షరం కూడా యతి చెల్లుతుంది. కాబట్టి 1వ అక్షరానికి 11వ అక్షరం యతి చెల్లుతుంది. ఇది చెంపకమాల. ఇది చెంపకమాల. చెంపకమాలలో ఒక్కటే చెంపకమాల, ఉత్పలమాల దాదాపుగా దగ్గరి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇందులో భరణభ భరవ నజభజ ఒక గణం తేడాతోటి మొదటి గణం కొంచెం మారిస్తే అది మనకు భరణభ భరవ గణాలు వస్తాయి. అంటే చదువదిలో చదువు బదులుగా ఒక దీర్ఘాక్షరం వేసిర్రు అనుకోండి, మొత్తం పద్యం అంతా ఉత్పలమాల పద్యం అయిపోతుంది. అంటే అంత లోతుగా అభ్యర్థులను ప్రశ్నలు అడగకపోవచ్చు, కానీ చెంపకమాలకు ఉత్పలమాలకు దగ్గరి సంబంధం
కలిగి ఉంటుంది. శార్దూలం. శార్దూలం ఈ శార్దూలం పద్యం నడక వేగంగా ఉంటుంది, అంటే పెద్ద పులి లాంటి నడక కలిగి ఉంటుంది అని అంటారు. అయితే ఈ పద్యం నందు 4 పాదాలు ఉంటాయి. ఇది ప్రతి పాదంలో కూడా మా, స, జ, స, త, త, గ, మా, స, జ, స, త, త, గ, మస, జస, త, త, గ అనే గణాలు వరుసగా వస్తాయి. 13వ అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. 13వ అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఉత్పలమాలలో 20 అక్షరాలు అనుకున్నాం, చెంపకమాలలో 21 అక్షరాలు అనుకున్నాం. అదేవిధంగా మళ్ళీ శార్దూలానికి వచ్చేసరికి 19 అక్షరాలు అవుతాయి. ఇవి మనకు ప్రతి పాదంలో ఉండే అక్షరాల సంఖ్య. యతిమైత్రి చూసినప్పుడు కూడా ఉత్పలమాలలో 10వ అక్షరం అనుకున్నాం, చెంపకమాలలో 11వ అక్షరం అనుకున్నాం, శార్దూలంలో 13వ అక్షరం అవుతుంది. ఇవన్నీ కూడా కంపారిటివ్లీ ఒక తులనాత్మకంగా వాటిని గుర్తుపెట్టుకున్నప్పుడు దేంట్లో ఏ అక్షరం యతిమైత్రి ఏ పద్యంలో అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతే మళ్ళీ ఎందుకంటే మీకు ఇచ్చే ఆప్షన్స్లో కూడా 10వ అక్షరం ఇస్తాడు. ఇప్పుడు శార్దూలం యతిస్థానం 10, 11, 13, 14 ఏవైతే ఉన్నాయో అవే ఇస్తాడు. అందులో ఇదా అని కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఉత్పలమాలలో ఏమొస్తుంది, తర్వాత సీక్వెన్స్లో చెంపకమాలలో ఏమొస్తుంది, శార్దూలంలో ఏమొస్తుంది, మత్యపంలో ఏమొస్తుంది, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అట్లా గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ నంబర్లు మనకు తేలికగా గుర్తుండిపోతాయి. ఉత్పలమాలలో 10వ అక్షరం, చెంపకమాలలో 11వ అక్షరం, శార్దూలంలోకి వచ్చేసరికి 12 లేదు కానీ 13వ అక్షరం వచ్చేసింది. చూడండి, దీనికి కూడా ఒక ఉదాహరణ చూసినప్పుడు తేలికగా మనకు అర్థమవుతుంది. ఈ శార్దూలంలో ప్రాస నియమం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఉత్పలమాల చెంపకమాల ముందే చెప్పుకున్నాం, మనం వృత్తపద్యాలన్నింటిలో తప్పకుండా ప్రాస నియమం ఉంటుంది అని. ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో ఉండన్ గుహల్ గల్గవో, ఇట్లా ఉండన్ గుహల్ గల్గవో, తర్వాత చిరానీకము, ఇట్లా తర్వాత చీరానీకము వీధులం దొరకదో అని వస్తుంది. దీని అర్థం ఏమిటి అంటే తర్వాత దాంట్లో కూడా చీరా అన్నప్పుడు రాక్ దీర్ఘం వచ్చింది కదా, అది ప్రాస, ఈడ ఊరు అనేదానికి ప్రాస కుదురుతుంది. సరే, ఈ పద్యం చూసినప్పుడు ఊరూరం, ఊ దీర్ఘం కాబట్టి గురువు, రూ దీర్ఘం కాబట్టి గురువు, రం దీర్ఘం కాబట్టి గురువు, జనులెల్ల జ లఘువు, ను లఘువు, లెల్ల అన్నప్పుడు లా అనేదానికి లాకు లావొస్తుంది కాబట్టి అది ద్విత్వాక్షరం అవుతుంది. కనుక దానికంటే ముందున్నటువంటి లే అనేది గురువు అవుతుంది. జనులెల్ల భిక్షమిడరో, భిక్ష, క్ష అనేది కూడా సంయుక్తాక్షరమే, కాబట్టి దానికంటే ముందు ఉన్నది గురువు అవుతుంది. క్ష లఘువు అవుతుంది, మీ లఘువు అవుతుంది. డరో, డ అనే దానికి దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువే. రో అనే దీర్ఘం ఉంది కాబట్టి చివరిలో గురువు ఉంది. ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో ఉండన్ గుహల్ గల్గవో, ఉండన్ యున్ అన్నప్పుడు 0 ఉంది కదా కాబట్టి గురువు. డన్ మనం నకార పొల్లుతో కూడిన అక్షరాన్ని గురువు అనుకున్నాం. ఈ డన్ మొత్తం కలిపి గురువు అవుతుంది. గుహల్ గల్గవో, గు లఘువు. హల్ గల్గవో అన్నప్పుడు దానికి తర్వాత దానికి ఒత్తుంది కాబట్టి ముందు హా ఏమవుతుంది, గురువు అవుతుంది. మళ్ళీ తర్వాత దానికి కూడా ఒత్తుంది కాబట్టి మళ్ళీ గా అనేది కూడా గురువు అవుతుంది. చివరి దానికి మాత్రం లఘువు వస్తుంది. ఓతో దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. ఇట్లా ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో ఉండన్ గుహల్ గల్గవో, ఈ పద్యము శార్దూలానికి చెందినటువంటి పద్యం. ఇందులో ప్రాస నియమం చూద్దాం మనం. ప్రాస నియమం ఇంతకుముందు ఏమనుకున్నాం మనం, 1వ అక్షరానికి 13వ అక్షరం ఎత్తి చెల్లుతుంది అనుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 గణాలు లెక్క పెట్టినా అంతే ఉంటాయి, అక్షరాలు లెక్క పెట్టినా అంతే ఉంటాయి. 3, 3, 6, 3, 9, 3, 12 ఈ 12 అక్షరాల తర్వాత 13వ అక్షరం కదా మనకి ఎత్తి చెల్లాల్సింది. ఉండన్, ఇడ
యుండన్ అని ఉంది కదా, అది విడదీసినప్పుడు ఉండన్ అవుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి ఊ ఈ ఊరూరంలోని ఊకు ఎత్తి చెల్లుతుంది. ఇది మనకు శార్దూల పద్యం. ఈ శార్దూల పద్యంలో 1వ అక్షరానికి 13వ అక్షరం ఎత్తి చెల్లుతుంది. ఇక 4వది మత్తేబం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా సా బా రా నా మా యా వా అనే గణాలు వరుసగా వస్తాయి. సబరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. కాబట్టి ఈ సబరణమయవ అనే గణాలు సా బా రా నా మా యా వా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి దాంట్లో ఉత్పలమాల భరణబరవ, చంపకమాల నజభజ జజర, శార్దూలము మసజస తతగా, మత్తేబము సబరణమయవ. ఈ గణాలు అవసరమైతే నోట్స్లో ఒకచోట రాసుకొని వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో దేని గణాలు ప్రశ్నగా అడిగినా ఆప్షన్స్గా ఇవి మొత్తం ఇచ్చే అవకాశం ఉంటుంది. నజభజ జజర, సబరణమయవ, మసజస్తగా, భరణబరవ, ఇవే ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు అభ్యర్థులను కొంత కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ సబరణమయవాలోనే అక్షరాలను ఇటుదటుగా అటుదిటుగా కూడా ఇప్పుడు సాబారానా యామవా అని కూడా ఇవ్వచ్చు. అట్లా ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే సాబారానా వరకు కనపడగానే ఓహో ఇది కరెక్టే అనుకొని తొందరపాటున పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఆప్షన్స్ అతి జాగ్రత్తగా చదవాలి, సీక్వెన్స్ కరెక్ట్గా ఉన్నాయా అక్షరాలు అనేది చూసుకోవాలి. అట్లా సబరణమయవా అనే గణాలు మనకు మత్తేబంలో వస్తాయి. తర్వాత దీంట్లో 14వ అక్షరం యతిమైత్రి. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. 1వ ఉత్పలమాలలోనేమో 10వ అక్షరం యతిమైత్రి, చంపకమాలలోనేమో 11వ అక్షరం యతిమైత్రి, శార్దూలంలోనేమో 13వ అక్షరం యతిమైత్రి. ఇందులోకి వచ్చేసరికి 14వ అక్షరం యతిమైత్రి చెల్లుతుంది. ఇందులో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ పొరపాటు పడిందండి, గణాలు కాదు, 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. మనకు ఉత్పలమాలలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా మత్తేబంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. శార్దూలంలో 19 అక్షరాలు ఉంటాయి. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే దీన్ని ఒక పట్టిక రూపంలో రాసుకోవచ్చు మనం. అంటే పద్యం పేరు, గణాలు, యతిస్థానం, అక్షరాల సంఖ్య, ఇది ఒక పట్టిక రూపంలో రాసుకుంటే మనకు కాస్త తేలికగా ఉంటుంది. ఈ మత్తేబంలో కూడా ప్రాసనియమం ఉంటుంది. మనం ప్రతి వృత్తపద్యంలోనూ ప్రాసనియమం ఉంటుంది అనేది కామన్గా చెప్పుకుంటూ ఉన్నాం. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించన్ కృపానమ్ము రాజలలామున్నను వాని అనేది తర్వాత వస్తుంది. దీంట్లో జలాలా జలా అన్నప్పుడు ఆ లా వస్తుంది చూడండి. ఇక్కడ తెలంగాణలో లా వచ్చింది అంటే 2వ అక్షరం ప్రాస కలిసేటట్లుగా వస్తుందన్నమాట. ఇందులో తెలంగాణమ్మున అన్నప్పుడు తెలగా అన్నప్పుడు లఘువు లఘువు గురువు, గాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నమ్మున మాకు మా వస్తుంది కాబట్టి దానికంటే ముందు అక్షరం గురువు. ము లఘువే, నా లఘువే, నమ్మున గురువు లఘువు లఘువు. గడ్డి పోచయును గడ్డి అన్నప్పుడు డా అవుతుంది కాబట్టి దాని ముందు అక్షరం గురువు. డి లఘువే అవుతుంది. ఓత్వం దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. చయును, ఈ మూడిట్లో దీర్ఘం లేదు, సున్నా లేదు కాబట్టి ఈ 3 కూడా లఘువులు అవుతాయి. మొదటిది తెలగా అన్నప్పుడు లఘువు లఘువు గురువు సగనం. నమ్మున గురువు లఘువు లఘువు భగనం. సా బా గురువు లఘువు గురువు రా నా సా బా రా నా సా బా రా నా వడకు. సంధించన్ సం సున్నా ఉంది కాబట్టి గురువు. దిమ్ సున్నా ఉంది కాబట్టి గురువు. చన్ నకారపులు ఉంది కాబట్టి గురువు. 3 గురువులు ఉంటే మా సా బా రా నా మా. తర్వాత కృపానమ్ము కృ లఘువు, ఋత్వం ఉంది కాబట్టి లఘువే అవుతుంది. పా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నా ఎందుకంటే దాని తర్వాత మావత్ ఉంది కాబట్టి దానికంటే ముందు గురువు. లఘువు గురువు గురువు వస్తే యగనం. సా బా రా నా మా యా లాస్ట్కు లఘువు గురువు మిగిలింది కాబట్టి అది వగనం. సా బా రా నా మా యా వా. ఇది మత్తేబానికి సంబంధించినటువంటి
ఉత్పలమాల, చెంపకమాల, మత్తేవ శార్దూల పద్యపాదం ఇచ్చి ఇది ఏ పద్యం అని అడిగిండు అనుకుందాం. ఉదాహరణకు ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబలించి దేహమున్ అని ఒక పాదం ఇచ్చేసి ఇది ఏ పద్యపాదం అని ప్రశ్న అడగవచ్చు. అప్పుడు మనం ఆ పద్యం మొత్తాన్ని గురువు లఘువులు చేసుకుంటూ కూర్చుంటే మనకు ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది. మరి అప్పుడు ఏం చేయాలి? తేలికగా గుర్తుంచుకునే విధానం ఏంటంటే మొదటి 3 అక్షరాలు గర్భ విభజన చేస్తే ముప్పుగా అన్నప్పుడు గురువు అవుతుంది, ఎందుకంటే పావు అవుతుంది కాబట్టి. పు లఘువు, గ లఘువు. గురువు లఘువు వచ్చిందంటే భగనం కదా, బావు వచ్చిందంటే భరణప భరవ. తర్వాత వరుసగా 3 లఘువులు వచ్చినాయి అనుకోండి, అది నగనం వచ్చిందంటే నజభజ జజర. తర్వాత 3 గురువులు వచ్చినాయి అనుకోండి, మగనం. 3 గురువులు వరుసగా వచ్చినాయి అనుకోండి, మనం పద్యపాదంలో 3 అక్షరాలు మొదట చేసినప్పుడు 3 గురువులు వస్తే అది మస చేసే తతగా శార్దూలం. చివరగా 3 అంటే ఒక లఘువు గురువు వచ్చింది అనుకోండి, సగనం మత్తేవం, అంటే సవర్ణమయవ వస్తుంది కాబట్టి మత్తేవం. ఇట్లా మొదటి గణాన్ని చేయడం ద్వారానే పద్యాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఇట్లా గుర్తుపెట్టుకొని మీరు మరిన్ని పద్యాలు ప్రాక్టీస్ చేస్తే మనం ఈ ఛందస్సు విభాగం నుంచి ఎక్కువగా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మరొక అంశంతో మరొక తరగతిలో కలుద్దాం. నమస్కారం.